దొరికేస్తున్నాయి. ఫస్ట్ సాంగ్ ఎక్కడ లాంచ్ చేయడం చూడలేదు. అండ్ ఫస్ట్ సాంగ్ అంటే రణబీర్ ఈ సినిమాలో లుక్ చాలా బాగుంది. ప్లస్ తను కూడా డ్యాన్స్ ఫస్ట్ టైం కొంచెం కమర్షియల్ ఫిలింలా కనపడుతుంది టోటల్గా లుక్ అంతా. ఈ సినిమా తనకి మంచి విజయం తేవాలని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ మంచి కమర్షియల్ నెగిటివ్ రోల్స్ చాలా చేస్తున్నాడు. నెగిటివ్ నుంచి అంటే గోపి తెలుగు గారు అయినట్టు మనోడు కూడా హీరోగా మన ఛానల్లో ఉండాలని. అలాగే ఈ ఫిలిం లుక్ చాలా బాగుంది. ఫిలిం డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ దిస్ ఫిలిం రాముడు మంచి బాలుడు. ఒక నిమిషం సార్, అంటే మీరు హ్యాపీ డేస్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది, రణబీర్ గారిది అలాగే మీది స్టార్ట్ అయింది. ఆయన మీకు పర్సనల్గా బాగా తెలుసు కాబట్టి ఆయన నిజంగా రాముడు మంచి బాలుడేనా కాదా? అండ్ ఈ విషయం నాకంటే ఆదర్శకు బాగా తెలుసు. ఎందుకంటే ఇద్దరు కూడా అంటే ఇంకా ఎక్కువ క్లోజ్గా తిరిగేవాడు హ్యాపీ డేస్లో. అంటే నేను ఒక్కడే అంటే షూట్కి వెళ్ళినా సరే నేను తిరిగి వచ్చేసేవాడిని. అంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని, వీళ్ళందరూ ఆ రిసార్ట్లో ఉన్నారు 40 days. అందుకని ఆదర్శకు బాగా తెలుసు, ఆదర్శ చెప్పగలుగుతాం అనుకున్నాను. అంటే వాట్ మైట్ యు కమ్ విజయ్ గారికి బాగా ఉందన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇక్కడ చిన్న ఆగ్రహం. టైటిల్ చాలా బాగుందండి. ఇది రణబీర్ అంటే భయం వేస్తుంది. కామెడీ సినిమాలకు హెరాల్సి మధ్య పెట్టాడు. బేసిక్గా మా రాముడు చాలా మంచివాడు. బాగా పెట్టాలి. ఆయన చెప్పినట్టే చెప్పారు, ఇంతకుముందు ఆయన చెప్పినట్టే చెప్పారు. మీరు చెప్పాలి రండి. ఆదర్శ గారికి లాస్ట్ ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే ఆయన దగ్గర మ్యాటర్ చాలా ఉంది దానికోసం. ఓకే. కెరియర్స్లో ఆల్మోస్ట్ 7-8 years ఈ 7-8 yearsగా యూనో ఒక 3-4 yearsగా వీవ్ నాట్ బీన్ ఇన్ టచ్, బట్ అదర్వైజ్ బాగా రెగ్యులర్గా కలిసేవాళ్ళం అనమాట. సో రణబీర్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే చాలా కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడు రణబీర్. అంటే కలర్ఫుల్ అంటే డెఫినేషన్ ఏంటి? రోజు ఒక్కొక్క కలర్ అన్నమాట. అబ్బో, బాగానే కవర్ చేశారు మీరు. అసలు మీకు సో రణబీర్ నేను చాలా క్లోజ్ అనమాట. హ్యాపీ డేస్ అప్పుడు కూడా ఈ ప్యాచ్ నిఖిల్ చాలా వాళ్ళతో చాలా ఆడుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి వీ బీన్ బాండింగ్ వెరీ వెల్. అండ్ ఐ థింక్ నాకు తెలిసి తన 3వ సినిమా యాజ్ ఎ హీరో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సినిమాలో అంటే నేను ఇప్పటివరకు విజువల్స్ చూస్తే ఐ థింక్ మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఈ కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ సినిమాతో రణబీర్ ఒక మంచి మాస్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు రణబీర్. ప్రొడ్యూసర్ గారు రాముడు మంచి బాలుడా కాదా? ఆ జస్టిఫికేషన్ చాలా కలర్ఫుల్ మంచి చెప్పారు. కలర్ఫుల్ మంచి నాకు అర్థం కావట్లేదండి. ధనలక్ష్మి కలిసి అందరం కలిసి చేసాం. నేను రణబీర్ అందరం చాలా హ్యాపీ అన్నతో వర్క్ చేయడం. స్క్రీన్ స్పేస్ చాలా రన్ అసలు అన్న గుడ్ మమ్మీ. నేను కలిసిన వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ మమ్మీ. నిజాలు చెప్పు. రాముడు మంచి వాళ్ళు, నిజంగానే రాముడు మంచి వాళ్ళు అన్న. లైఫ్లో ఎలా ఉండాలి అన్నీ చాలా చెప్తాడు. నిజంగా ఆదర్శ్ చెప్పినట్టు చాలా కలర్ఫుల్ లైఫ్ అన్నది. అంతే, దీని నుంచి ఎక్కువ చెప్పకూడదు. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ ఫంక్షన్కి యాక్చువల్ నేను జస్ట్ రణబీర్ కోసం వచ్చా. బ్రో కమ్ హియర్. నాకు రణబీర్ చాలా మంచి ఫ్రెండ్. ఎంత మంచి ఫ్రెండ్ అంటే లాస్ట్ 8 months నుంచి నాకు ఫోన్ చేయలేదు. మొన్న ఫోన్ చేసి ఫంక్షన్ ఉందని చెప్పాడు. సో వచ్చి డెఫినెట్గా రావాలని చెప్పాడు. నిజంగా ఈ ఫంక్షన్ మళ్ళీ ఫంక్షన్ వల్ల కలిసాను, నీ ఫంక్షన్ వల్ల. దీన్ని బట్టి నువ్వు ఫ్రెండే కదా. కానీ రాముడు మంచి బాలుడు టైల్కి పర్ఫెక్ట్ రణబీర్. And so very nice to be here today. And Ranbir is a very good friend of mine. And next villain ga jala cinemalu chestunnadu. And ee cinemalo he said maybe this is your last film as hero now. Meyo mari నాకు తెలియదు, ఊరికే నాకు చెప్పావో వస్తాను తెలియదు. బట్ he told me that and I really wish him, you know, ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి రణబీర్కి. వెరీ టాలెంటెడ్ యాక్టర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ గాడ్ బ్లెస్. ఐ హోప్ దట్ ఈ సినిమా రణబీర్కి మంచి సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. అండ్ సెకండ్ సాంగ్ లాంచ్. Once again, thank you Ranbir for inviting me to your function. I'm very happy to be here. Actually నాకు మా వేరే ఫ్రెండ్స్ అవుట్ స్టేషన్ నుంచి వచ్చారు కదా. సో
బ్రో రమ్మని చెప్తే బ్రో కోసం వచ్చాను. అండ్ ఐ హోప్ దట్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ హోప్ దట్ ఈ ఆడియో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ హిందీయా ఇంగ్లీషా వేరే తెలుగు అని చెప్పి సో షీస్ కంఫర్టబుల్ విత్ తెలుగు కాబట్టి అసలు ఈ సినిమాలో వర్క్ చేశారు. యువర్ అసోసియేషన్ విత్ ద మూవీ విత్ హీరో డైరెక్టర్ మీ అభిప్రాయం మాతో షేర్ చేస్తాం. హ్యాపీ టు బీ హియర్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఇలా చూడడానికి. అంతే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. నాని గారికి చాలా థ్యాంక్స్. రాలేకపోయినా కానీ వీడియో ప్లే చేసి చూపించారు. ఇంకా వరుణ్ సందేశ్ గారికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. డైరెక్టర్ గారు సంపత్ గారికి చాలా థ్యాంక్స్. కెమెరామ్యాన్ సంతోష్ ఇంకా ప్రొడ్యూసర్ గారు సత్య గారికి చాలా థ్యాంక్స్. ఇది తెలుగులో నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్. తమిళ్లో 2 ఫిల్మ్స్ చేశాను. ఇంకా 2 ఫిల్మ్స్ షూటింగ్ జరుగుతోంది. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో శ్రీను వైట్ల గారిని కలిశాను. చెప్పాను ఇలా ఇది ఫస్ట్ ఫిల్మ్ సార్, మీరు ఖచ్చితంగా రావాలి అని. కానీ కొన్ని పనుల వల్ల రాలేకపోయారు అనుకుంటా. కానీ బట్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ శ్రీను వైట్ల గారు. యా అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాముడు మంచి బాలుడు టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ ఆల్. Actually, Ranveer and me have started our journey together, and it's been 7 long years. And Ranveer is one of my best friends and closest friends of mine. So I wish him all the very best. I think this is his second film as a hero, so I hope this film gives him a big break as a hero. The teasers, the posters all look very impressive, and all the best to the director and producer. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రాముడు మంచిపాలుడు సాంగ్స్ ఇప్పుడు విన్న 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంపత్ రాజ్ మా శిష్యుడు. ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్గా విడుదల చేయాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నిర్మాతకి సత్యనారాయణ గారికి, అంటే నా పేరు సత్యనారాయణ, ఆయన పేరు సత్యనారాయణ కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ టీం అందరికీ మంచి జరిగి చిన్న సినిమాలకి ఒక పెద్ద దోవ వేసి సక్సెస్ఫుల్గా నడిపితే చాలామంది కొత్త టెక్నీషియన్లు, కొత్త స్టార్స్ ఇండస్ట్రీ పరిచయం అవుతారు. ఫీల్ అయ్యండి. పోస్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. అలాగే యువ మీడియా వంశీ గారికి కూడా అందించవచ్చు. ఒక సూపర్ సాంగ్ ఉన్నారు. బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొంచెం హిందీ, కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్. ఓకే సరే, లౌడర్ సే సరే. ఓకే 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 ఓకే, గ్రేట్. I'm thankful. I think it's a wonderful film, wonderful song, Ramudu Manchi Baludu, and I think this song has the potential to be as big hit. I'm not saying because I have sung the song, as big hit as Gabbar Singh actually. I would like to call on stage Navneet, the music director. నవనీత్ చారి గారు ikkada ra bhai. Navneet, ekkadunnao? I think I would like to call on stage. Yeah, a big hand of applause for Navneet. Yeah. Chala chala bagundi music, man. Chala great music. Chala great music. And I would like to call on stage the director of the film. Sampath ji. Yeah, Sampath. Very good. I think we should call on stage the producer as well. Yeah. Hero आ रहा है, एंट्री के लिए ताली मारिए भाई लोग. Very good. And the heroine, Ramudu Manchi Baludu, sorry. And the beautiful song, beautiful composition. अभी हमने practice नहीं किया, but हम आपके साथ सब everybody is going to sing the song. आपका mic है. Hand of applause इनके लिए जोरदार ताली मारिए because a wonderful film, and thank you जी for calling me and making me a part of the film. Navneet, thank you. Kuncham, अरे भाई लो Sampath. Singing such a nice song.
and making me a hit song. Thank you very much. We have to make a hit song. Ringu, give villain khana death warningu, by birthday puddingu, power ke brandingu, kya, high end do stylingu, VD following mind blowingu, Gabbar Singh, he's always do something. Yes, after Gabbar Singh, Ramudu Manchi Baludu. और गाना मेरे को भी याद नहीं है, फिर भी मैं सबके साथ सब लोग गाएंगे मिल करके, मैं भी गाऊंगा. Beautiful song, you can start the track now. Come on everybody. आइए producer जी आइए. रामुडु मंची बालुडु बालुडु, रामुडु मंची बालुडु मंची बालुडु. Come on ऊपर, हाथ ऊपर, come on everybody. कैमरा उनको भी दिखाइए, खुश हो जाएंगे. The most favorite man, Sampath. One more time, everybody! Everybody! Ramudu manchi baludu, Ramudu manchi baludu. Thank you so much. इसके लिए प्रे करिए. This film has to be a super duper hit. भाई लोग थोड़ा अच्छा सा प्रमोशन करना, please show it more and more. Thank you, Navneet. God bless you. Thanks very much, sir, for Say a support. few words for the last time. Okay ना, धन्यवाद आलू, बस thank you, बस finish. I'm feeling very happy for coming, Baba Sehgal garu. I really love the entire team. Thank you. Thank you God. Thank you everybody. Thank you. సో బాబా సైగల్ గారు ఆయన సాంగ్ ఆయన లాంచ్ చేసేసారు. ఇప్పుడు మారిందా? ఆయన అప్పటి నుంచి అంత అంటుంటే ఇప్పుడు మారిపోయింది. బాబా బాబా యూజింగ్ సార్ After Sampath, Baba. మోర్ మనీ దెన్ బాబా. ఓకే, సో బాబా సైగల్ గారితో ద లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఆల్బమ్ కూడా లాంచ్ చేద్దాము. సో ద 5th సాంగ్ ఫ్రమ్ ద ఆల్బమ్. So let's launch the 5th song Yes. of the film Ramudu Manchi Baludu. Tuch. Yes. Okay. రామ్ మోహన్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్. So thank you so much to all the sponsors, Tea Time News, Kala Mandir, Chandana Brothers, Naturals, Skyway Mobiles, S-Mart, and the media partners TV9, NTV and Metro City.
అండ్ రేడియో పార్ట్నర్స్ ఆర్ రేడియో సిటీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు నంబర్ 1 న్యూస్. ఒకసారి గట్టిగా చెప్పండితో లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఒకసారి చంటి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ చంటి గారు. అప్పటి నుంచి మీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం, మీరు రాలేదు, లేట్గా వచ్చారు. మీరు అంత మంచి మాస్థానంలో ఉన్నారు, మీరు రాకపోతే ఎలా అండి? చంటి గారు రావాలి. ఓకే, అందుకే ఇతన్ని కట్ చేసాడు. అతన్ని కట్ చేసి నా మీద బాగా కట్ చేశారు. నచ్చింది నాకు ఆ పాట. ఇంకా ఇప్పుడు రాముడు మంచి వాళ్ళ గురించి చెప్పాలంటే కదా, రణధీర్ గారి గురించి మీ అసోసియేషన్. నిజం చెప్తా, రాముడు మంచి వాళ్ళు, ఇప్పుడు పుత్రులు రావణాసురుడు, అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఈ సినిమా రాముడు మంచి వాళ్ళు అని టైటిల్ పెట్టారు. పాపం అతను డైరెక్టర్, అతనేడి చెప్పుకొని తిరుగుతున్నాం అనుకున్నా. ఓకే, అయితే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మరి చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా స్టోరీ బాగా చెప్తారు అని నమ్మాలి. కాసేపు తప్పదు. సీన్కి వెళ్ళేటప్పుడు కూడా అన్న ఇదన్న సీను ఇలా ఉంటుంది సీన్ అని బాగా చెప్పాడు. మేమిద్దరం చాలా కష్టపడి ఆ సీన్ అర్థం చేసుకొని ఎంతో శ్రమతో కృషితో పట్టుదలతో ఇతనికి ఆ సీన్ చెప్పి తర్వాత మేము సీన్ చేసేవాళ్ళం. ఎడిటర్కి మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం చంటి గారు. నాకు అలా ఎందుకు చేసేవాళ్ళం. ఇప్పుడు సంపత్ గారు ఆయన ఫస్ట్ కెమెరామెన్. థ్యాంక్ యూ. కెమెరామెన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే, పాపం ఇతను కెమెరామెన్ రైట్ ముందుకు రండి, ట్రైన్ పర్లే కనబడతావు. ఇతను కెమెరామెన్, ఇతనికి తెలుసు కదా ఏ షాట్ పెట్టాలనేది. చాలా బాగా కష్టపడి షాట్ పెట్టేవాడు. అతను వచ్చి లెంత్ బాగాలేదు చేంజ్ చేయనేవాడు. ఇతనికి తెలీదా ఏ లెన్స్లో? కాదండి, ఏ లెన్స్లో తెలీదా? అది 16 24 ఆయనకి తెలుసు కదా, కష్టపడుతున్నాడు కదా అతను కూడా. వీళ్ళిద్దరి మధ్య గంట కొట్లాట అయితే ఆ తర్వాత ఒక సౌండ్ వచ్చేది, కలర్ సేఫ్ అని. ఇప్పుడు ఎవరు చెప్పింది? అప్పుడు సౌండ్ వచ్చేది, భయ్యా షార్ట్ రెడీ అని. ఎవరికి? వీళ్ళిద్దరికా మాకా? అది కదా ఇంపార్టెంట్. ఇతను వద్దా నీకు వద్దా, నువ్వు ఫ్రేమ్లోకి రావు అంతేగా. ఓకే, అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా రాముడు మంచివాళ్ళు, సీత బ్రహ్మాండంగా ఉంటుంది. నా గురించి నేను చెప్పను, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది లక్ష్మణుడు హనుమంతుడు అనేది. అరే సూపర్ డైలాగ్, ఇది స్టార్టింగ్లో కొట్టాల్సింది. ఈ కాన్ఫిడెన్స్ అదంతా వాళ్ళు తెచ్చిండే. దాని తర్వాత నేను ఈ రాముడు మంచి బాలు చేస్తానికి కారణం సంతోష్. నేను సంతోష్ ప్రియుడు సినిమా చేశారు, అప్పుడు అసోసియేట్ రిలీజ్. అప్పుడు నేను వరుణ్ సందేశ్ ఆ సినిమా చేసాం. అప్పుడు ఐ మెట్ సంతోష్. అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడన్నా హీరో అయితే నాతో సినిమా నేను కెమెరామెన్ అవుతాననే. అది అలా గుర్తుపెట్టుకున్నాడు. బ్రేకప్ సినిమా అయిపోయిన తర్వాత ఒక నైట్ కాల్ చేశాడు, అంటే 11-11:30కి ఫోన్ చేసి అనుకున్నాడు అర్జెంట్ ఏమైనా అవసరం అంటే ఫోన్ ఇస్తే నాకు సినిమా చేయాలని. అది నువ్వు అడిగేది సినిమా, నేను చేసేది సినిమానే. ఓకే, దట్ ఈస్ మై ప్యాషన్, మై లైఫ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇస్ దాట్. అంటే భయ్యా మీరు కథ వినండి, తర్వాత ప్రొడ్యూసర్ కల్పిస్తానన్న. ఓకే సరే అన్న. కథ అనగానే సంపత్ వచ్చాడు. అప్పటికి నేను సంపత్తో బసంతి అనే సినిమా చేస్తున్నాను. అండ్ సెకండ్ అసిస్టెంట్ కెమెరామెన్ ఆ సినిమా. ఈయన కెమెరామెన్ కదా అన్నాను. అది భయ్యా డైరెక్టర్ ఏమైనా వచ్చి కెమెరామెన్ అయిపోయాడు కొన్ని రోజులు అట్లా సర్వైవల్ అని. సర్లే చెప్తాడు, ఏం కథ చెప్తాడులే, ఏదో చెప్తాడు స్టోరీ, కానీ ఇది ఎట్లా రిజెక్ట్ చేసి వెళ్ళిపోదాం, ఇది చేయొద్దు మన కెరియర్తో సవాలని. కానీ కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ హ్యాడ్ ప్యాషన్, తనకు ఉన్న ప్యాషన్, సంతోష్ కెమెరామెన్ అయ్యడానికి వచ్చిండు. సో ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ సంతోష్ హ్యాడ్. దాని తర్వాత వీళ్ళకి ఇద్దరికి సత్య తను వచ్చి భయ్యా ఎంతైనా పర్లేదు భయ్యా, అమాయకంగా చెప్పాడు, ఎంతైనా పర్లేదు భయ్యా మనం చేసేద్దాం అన్న. ఎవరైనా ప్రొడ్యూసర్ కొంచెం తక్కువ బడ్జెట్లో చేద్దాం, ఏదో మీరు ప్లీజ్ మేము లేక చేస్తున్నానని. ఎంతైనా పర్లేదు భయ్యా అన్నాడు. ఇదేంటి ఇంత బంపర్ ఆఫర్, ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది ఆఫర్ అనుకున్నాను. తీరా దిగిన తర్వాత అప్పుడు తెలిసింది ఇది బంపర్ ఆఫర్ కాదు, నాకు బంపర్ ఆఫర్ అని. ఎందుకంటే చంటి గారిని పక్కకు పెట్టాను. అబ్బా చచ్చా అని అనుకున్నాను. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ తను ఈ సినిమాలో నేను అంటే అంత ఈజీగా చేసిన కారణం బికాజ్
ఈజ్ బీన్ దేర్ విత్ మీ, అంటే ఇలా చేద్దాం అని. ఎందుకంటే వీళ్ళిద్దరు, సో ఇప్పుడు చండిగా చెప్పినట్టు వీళ్ళిద్దరు రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ అన్ని. సో వాళ్ళిద్దరు కొట్లాడుకున్న ముందు మేము ఇద్దరం కొట్లాడుకుంటాం, ఇది చేసేద్దాం, మనకి కెమెరా పెట్టని అని చేసుకోవాలి. సో అంటే బేసికలీ వీ ఆల్ హ్యాడ్ ఫన్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆబ్వియస్లీ మీకు అందరికీ నచ్చుతుంది. అంటే ఒక అద్భుతమైన ఫిలిం. అంటే ఐ డోంట్ సే ఇట్స్ గోయింగ్ టు బి ఒక పెద్ద ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అలా కాదు. ఒక 1.5 hour like 2 hours of the film, whatever you going to see, it has lot of message in it, lot of fun in it. అంటే ఒక మనిషి అనేటోడు అంటే ఎప్పటికీ అనిపిస్తుంది, అరే మనం ఒక 10 ఏళ్ల క్రితం మళ్ళీ పుట్టుంటే ఇలా చేయకుంటుంటే మన లైఫ్ ఇలా ఉండదు అని అనిపిస్తుంటుంది. అది ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎప్పుడు అంటే నెక్స్ట్ 10 years వాట్ ఎవర్ యూ గోయింగ్ టు లివ్, అది అద్భుతంగా బతికేస్తాం. అంటే ఏ తప్పు చేయకుండా మళ్ళీ రిగ్రెషన్ లేకుండా బతికేస్తాం. ఈ సినిమా ఆ మెసేజ్ కూడా ఉంటుంది విత్ లోడ్స్ ఆఫ్ ఫన్. చాలా రోజుల తర్వాత ఐ వర్క్ విత్ షకీల గారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను అండ్ తను షీ డిడ్ ఆల్ అడల్ట్ ఫిల్మ్స్. సో వెన్ ఐ సా లైక్ నేను టు బీ వెరీ ఆనెస్ట్, అరే షకీల గారితో ఎలా ఉంటుందో అండ్ హౌ షీఈస్ బిగ్ సెలబ్రిటీ. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్, బట్ షీఈస్ సచ్ అ కైండ్ హార్టెడ్, వెరీ స్వీట్ హార్ట్. అండ్ ఆ లాస్ట్ పేమెంట్ ఇచ్చేస్తే ఓకే. వైజాగ్దే, మిగతా అడగట్లేదు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను. ఇది మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అందరైతే నాకు మంచి సపోర్ట్. మేమంతా ఒక సినిమాలా చేయలేంత ఫ్రెండ్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం, అలాగే చేసాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దీనితోడు నాకు ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్ గారు జనార్దన్ కానీ మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది పేరు చెప్పాలంటే అందరూ చాలా హెల్ప్ చేశారు. అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్. సినిమా అయితే అవుట్పుట్ ఇంకా చెప్పాలంటే దే ఆల్ కంప్లీటెడ్. సో హీ వాంట్ టు సే దట్, అంటే పేరున్న తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ తను నమ్మిన వాళ్ళు, తనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు, బికాస్ ఆఫ్ దాట్ టుడే వాట్ ఎవర్ వీ కంప్లీటెడ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అది ఇచ్చేయండి వాళ్ళకి. హరీష్ సైలెన్స్. మీడియా మిత్రులకి, అలాగే వచ్చేసిన పెద్దలకి, మా హీరోకి, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ గారికి, నా ఫ్రెండ్స్ సంతోష్కి, హీరోకి, హీరోయిన్కి, కో ఆర్టిస్ట్కి, ధనరాజు, షకిల మేడం గారు, షకిల శంకరీలు, మొత్తం జబర్దస్త్ టీం అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ బాయ్.